యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో, ఆరోగ్యకరమైన రెక్కల నీడలోనండి మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. అందుకే దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎప్పుడు కూడా ప్రతి దినము కూడా ప్రతి దినము కూడా దేవుడు మనకి ఎంతగానో మరి ఆరోగ్యాన్ని కలిగజేసే వాగ్దానాలు, మరి మనశ్శాంతిని కలిగించే వాగ్దానాలు, ప్రశాంతతనిచ్చే వాగ్దానాలు, ఇలాంటి వాగ్దానాలు దేవుడు మనకిస్తున్నాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృపనే మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ ఆదరణకరమైన వాగ్దానాల్లో మనం చదివినప్పుడు మన బాధలు సగం పోతాయి, మన రోగాలు పోతాయి, మన సమస్యలు పోతాయి, మన అప్పులు పోతాయి, మన బలహీనతలు పోతాయి. అన్నీ కూడా చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించినట్లయితే మరి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు కలిగిందని మనం నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే మన బాధలన్నీ పోతాయి అనమాట అండి. మరి వాగ్దానంలో ఇప్పుడు కూడా నమ్మదగిన వాగ్దానాలండి. ఇప్పటికే యెషయా గ్రంథం అంతా కూడా వాగ్దానాలు నమ్మదగిన వాగ్దానాలండి, జీవమగల వాగ్దానాలండి. అవి మరి ధ్యానించుకుంటూ మరి దినమంతా కూడా మనసులో పెట్టుకుని ఆలోచన చేసుకుంటూ ఉంటే ఆ దినము రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకు మెండుగా అనుగ్రహిస్తాడనమాట అండి. మరి ఏమంటున్నాడు ఇందులో? నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తానని అంటున్నాడు. నీకు అది ఏ గాయమైనా సరే, మరి నువ్వు పడిపోయి ఉన్నావా, మరి లేవలేకున్నావా, బలహీనతలో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, అది ఏ సమస్య అయినప్పటికీ దేవుని దృష్టిలో అది చాలా చిన్న సమస్య అనమాట అండి. ఆ సమస్యను నువ్వు ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తావు అనుకోండి, వెంటనే దేవుడు దానికి నెరవేర్పు అనేది కలిగిస్తాడనమాట అండి. మరి అలా కలగాలని మనందరము కోరుకుందాము, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన మన జీవితంలో ఒక భాగం అవ్వాలి కానండి, భారం అవ్వకూడదు. ఎప్పుడు కూడా ప్రార్థన అనే దాహం మనం కలిగి ఉండాలి. ప్రార్థనే మనల్ని ఆయన దగ్గరికి చేరుస్తుంది. ప్రార్థనే పరలోక పట్టణానికి మనల్ని తీసుకుని వెళ్తుంది. ప్రార్థనే మనము విశ్వాసంతో ముందడుగు వేయటానికి దేవుడు కృప చూపిస్తాడండి. ఇలాంటి ప్రార్థన మనం ఎప్పుడు కూడా మానకూడదండి. ప్రార్థన ఊపిరి లాంటిది అనమాట అండి. మరి ప్రార్థన ఆగిపోయినప్పుడు, నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడు ఆత్మలో సచ్చిన వారంగా మనం ఉంటామండి. అలాగే ఆత్మలో సచ్చిన వారంగా మనం ఉండకుండా ప్రార్థనలో నిలబడి స్థిరంగా మరి బలపరచబడి మరి జీవించాలని, మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్పు కలగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.